హాయ్ హలో వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? వెల్, అందరం బాగున్నాం, కానీ దేశమే బాగాలేదు కదా. దేశం బాగుండాలంటే మనందరం చేయగలిగింది ఒకటే, మన చేతిలో ఆయుధం పెట్టినప్పుడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం. అదేనండి, ఓటు సరిగ్గా వేయడం. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం, జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ఎన్నికలంటే గుర్తొచ్చింది, చాలా మందికి సర్వసాధారణంగా తెలిసింది ఏంటంటే ఎలక్షన్స్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది అని. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేవలం ఎలక్షన్స్ ని మటుకే నిర్వహిస్తోందా, లేదు వాటికి సంబంధించిన మరికొన్ని కార్యక్రమాలు ఏమన్నా చేస్తుందా? అంటే ఎలక్షన్ కమిషన్ కి ఇంకా ఏవైనా ఇతర బాధ్యతలు, విధులు, అధికారాలు ఉన్నాయా? ఇఫ్ సో, అవి ఏంటివి? ఇప్పుడు లోక్సభకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇవి 18వ లోక్సభ సాధారణ ఎన్నికలు. దీస్ ఆర్ ద 18th లోక్సభ జనరల్ ఎలక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. మొట్టమొదటిసారిగా 1951-52లో జరిగాయి. ఇప్పుడు 18వసారి జరుగుతున్నాయి. బానే ఉంది. కానీ 18వ ఈ లోక్సభ సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రముఖులు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఒకవైపు ఎమ్మెల్యేలుగా పోటీలు చేసుకుంటుంటే, అటువైపు లోక్సభ ఎన్నికలు కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి కదా. మరి అప్పుడు ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కండక్ట్ చేస్తుందా? లేదు, సరే నేను ఈ పని చేసేస్తాను, నువ్వు ఆ పని చేసి వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్తుందా? ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి తెలిసి తెలియని సమాచారం చాలా దగ్గర ఉంది, చాలా మంది దగ్గర ఉంది. బట్ అసలు నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్? హూ ఇస్ ద కరెంట్ హెడ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్? ఇలా ఎన్నికల సంఘానికి సంబంధించి తెలుసుకోవాల్సిన అంశాలు, తెలిసి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, తెలిసి గుర్తుపెట్టుకుని వీలైతే ఇంకో 10 మందికి పంచి పెట్టాల్సిన సమాచారం చాలా ఉంది. అండ్ ఇదంతా కూడా మనం నిజంగానే ఈ విధంగా చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం ఖచ్చితంగా మార్కులు స్కోర్ చేస్తాం. అలానే యాజ్ ఎ కంట్రీకి, యాజ్ ఎ సొసైటీకి మనం ఒక అడుగు ముందుకు కూడా వేస్తాం. సో అందుకని ఇవాళ ఈ కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్ లో ఈ కంటెంపరీ ఇష్యూ అయితే ఎన్నికలు జరుగుతోందో, ఆ ఎన్నికలను భారతదేశంలో నిర్వహించే భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సమాచారం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. సో ఇవాళ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకునేది బేసిక్ గా వేరియస్ వేస్ లో. సో ఇక్కడ మనం కంటెంట్ ఇండెక్స్ కనుక జాగ్రత్తగా గమనిస్తే, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని 4 భాగాలుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద వెరీ ఫస్ట్ థింగ్ వుడ్ బి ద ఇంట్రడక్షన్. అసలు ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం అంటే ఏంటి? అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈజ్ ఇట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ? అది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈజ్ ఇట్ ఎ స్టాట్యూటరీ బాడీ? ఆర్ అది లేదు ఎగ్జిక్యూటివ్ బాడీ యొక్క రెజల్యూషన్, కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటైందా? ఇలా ఏ విధంగా దాని యొక్క ఏర్పాటు జరిగింది దాని గురించి, అలానే అది ఏ విధమైన సంస్థ, దానికి అటానమస్ ఉందా, అంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాదా? సో ఇవన్నీ కూడా మనం ఇంట్రడక్షన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇట్స్ బేసిక్లీ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత మనం ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూద్దాం. వెల్, ఐ వోంట్ సే మచ్ అబౌట్ దిస్ బికాస్ దెన్ యూ విల్ బి గెటింగ్ టు నో అన్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ దట్ ఐ హావ్ ఆస్క్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను. అది చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ, కార్యనిర్వాహక వర్గం యొక్క తీర్మానం ద్వారా ఏర్పాటైన సంస్థ అని. నేను దీని గురించి మీకు కొంచెమైనా హింట్ ఇచ్చేస్తే మీకు దాంట్లో ఒక ఆన్సర్ తెలిసిపోతుంది. సో నేను చెప్పను. తర్వాత మనం ఎన్నికల సంఘం యొక్క కూర్పు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా వాట్ ఈస్ దిస్ కూర్పు? కూర్పు ఈజ్ బేసిక్లీ లైక్ కంపోజిషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఎన్నికల సంఘం, ఇప్పుడు ఉదాహరణకి మనం క్రికెట్ టీం తీసుకుంటే 11 మంది ఉంటారు. 11 మంది బ్యాట్స్మెన్లు కాదు, 11 మంది బౌలర్లు కాదు, 11 మంది వికెట్ కీపర్లు కాదు, 11 మంది కెప్టెన్లు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉంది ప్లే చేయడానికి. ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ ఉంటారు, కాలేజీలకి, యూనివర్సిటీలకి డీన్లు ఉంటారు. మరి అట్లా ఎలక్షన్ కమిషన్ కి చైర్మన్లు ఉంటారా? ఉంటే ఎంతమంది చైర్మన్లు ఉంటారు? వాళ్ళని అసిస్ట్ చేయడానికి ఎవరైనా సహాయకులు ఉంటున్నారా? ఒకవేళ ఉంటే ఎంతమంది ఉంటారు? సో అవన్నీ కూడా మన ఈ కంపోజిషన్ అంశంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దెన్ వీల్ ఆల్సో ట్రై టు టాక్ అబౌట్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇందాక నేను బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ అన్నాను, మనందరం ఓటు వేయాలి అని అంటే ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తుంది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ లోక్సభ ఎన్నికలు, ఇటు లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ ఎన్నికలు ఒకటేసారి జరిగితే రెండింటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఒకటేసారి చేస్తుందా? సరే, ఒకవేళ చేస్తుంది అని అనుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళి ఓటు వేయాలి అని అంటే మన పేరు ఖచ్చితంగా ఓటర్ల జాబితాలో ఉండాలి. అవర్ నేమ్ షుడ్ బి ఇన్ ద ఓటర్ లిస్ట్, అవర్ నేమ్ షుడ్ బి ఇన్ ద ఎలక్టోరల్ రోల్.
మరి ఆ ఎలక్టరల్ రోల్ ని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? హూ ఇస్ మెయింటైనింగ్ ఇట్? ఇప్పుడు ఎన్నికలు జరగాలి అని అంటే ముందు ఎన్నికలకు సంబంధించి ఎవరైతే కంటెస్ట్ చేయాలన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నామినేషన్ పత్రాలు ఇవ్వాలి, నామినేషన్ దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేయాలంటే మరి ఆ ప్రాసెస్ అంతా ఎవరు చూసుకుంటున్నారు? అలానే పొలిటికల్ పార్టీస్ కి కొన్ని వివిధ పొలిటికల్ పార్టీస్ కి సేమ్ సింబల్ ఉండొచ్చు. మరి అలాంటప్పుడు వాటిని డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే ఏదైనా వివాదాలు వస్తే డిస్ప్యూట్స్ వాటిని ఎవరు రిజాల్వ్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు రిజాల్వ్ చేస్తుందా? లేదా ఎలక్షన్ కమిషన్ కి పాక్షిక న్యాయాధికారాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఏమన్నా క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆ విధంగా వీల్ బి గెటింగ్ టు నో అబౌట్ ద ఎలక్షన్ కమిషన్ ఇన్ డీటెయిల్ త్రూ దిస్. ఎలక్షన్ కమిషన్ గురించి మీరు డీటెయిల్ గా తెలుసుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మార్కులు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఆ నమ్మకం నాకుంది మీ మీద. కానీ మీరు ఒక పని చేసి ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుకోవాలి. అదేంటంటే మీకు ఓటు హక్కు ఉంటే గనక ఖచ్చితంగా వెళ్ళి వినియోగించుకోండి. 5 సంవత్సరాలకు వచ్చే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు నుంచి ఇటు తీసి ఇలా పక్కన పెట్టకండి. బికాస్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ టు మేక్ షూర్ వై ఎలక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్, ఎస్పెషలీ ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా. ఉదాహరణకి ఒక చోట 100 మంది ఉన్నారు అని అనుకుందాం. ఆ 100 మందికి ఓటు వేసే అధికారం ఉంది అని అనుకుందాం. దే ఆల్ హ్యావ్ ద రైట్ టు ఓట్. అందరికీ కూడా 18 సంవత్సరాల వయసు దాటింది అని అనుకుందాం. అఫ్ కోర్స్ ఒకప్పుడు అది 21 సంవత్సరాలు ఉండేది. కాకపోతే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 21 ఇయర్స్ ఉన్న ఏజ్ లిమిట్ కాస్త 18కి వచ్చింది. సో ఏదేమైనా 100 మెంబర్స్ 18+ ఉన్నారు, వాళ్ళందరూ ఓటు వేయగలరు. సో ఇప్పుడు ఈ 100 మందిలో 50 మంది ఓటు వేయడానికి వెళ్ళలేదు అని అనుకుందాం. ఈ మిగిలిన 50 మందిలో కూడా అందరూ ఒకటే పార్టీకి ఓటు వేయాలని రూల్ లేదుగా. అందులో 20 మంది ఒక పార్టీకి, ఇంకో పార్టీకి 10 మంది ఓటేసి, ఇంకో పార్టీకి 10 మంది ఓటేసి, ఇంకో 10 మంది నోటాకి ఓటేశారు అని అనుకుందాం. సో నోటాని దురదృష్టవశాత్తు ఎలాగో కన్సిడర్ చేయట్లేదు. అన్ఫార్చునేట్లీ నోటా ఇస్ నాట్ బీయింగ్ వ్యాలిడేటెడ్. అంటే నోటాకి మెజారిటీ వచ్చినా సరే మళ్ళీ తిరిగి ఎన్నికలను కండక్ట్ చేయట్లేదు అక్కడ. రాదర్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ సెకండ్ ప్లేస్ లెవెల్లో ఉంటే వాళ్ళని విన్నర్ గా డిక్లేర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ దురదృష్టకరం. అలా జరగకూడదు యాక్చువల్ గా అయితే. బట్ ఏది ఏమైనా సో ఇప్పుడు ఈ 20కి ఎవరికైతే మెజారిటీ వచ్చిందో వాళ్ళకి విన్నర్ అకార్డింగ్ టు ఎఫ్పిటిపి. ఇప్పుడు ఎఫ్పిటిపి అంటే ఏంటి అంటారు? ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్. అంటే పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విన్ను. నువ్వు కుంటుకుంటూ పరిగెత్తావా, ఎగురుకుంటూ పరిగెత్తావా, ఏం దేకావా పాకావా సంబంధం లేదు. నువ్వు కనుక ఫస్ట్ వెళ్తే నువ్వే విన్నర్. జస్ట్ లైక్ దట్ ఎవరు నీకు ఓటేసారో సంబంధం లేదు. ఎన్ని ఓట్లు పోలైతే, ఎన్ని ఓట్లు వ్యాలిడ్ అయితే వాటిల్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విన్నర్. సో ఇప్పుడు 20 మందికి మెజారిటీ వచ్చింది. ఈ 20 మంది 100 మంది జీవితాలని డిటర్మిన్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్లే కదా అందరినీ కన్సిడర్ చేసేది. అందుకే ఒకసారి ఆలోచించండి. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. దేశంలో 145 కోట్ల మందిలో దగ్గరగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సో మీరు 89,99,99,999 మందికి అగేన్స్ట్ గా ఉన్నారు. వాళ్ళందరూ మీ డిసిజన్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని మీ ఓటు అంత ఇంపార్టెంట్. సో డోంట్ వేస్ట్ దిస్ ఛాన్స్. సో ఓటు విలువ అంతే తెలిసింది కదా. సో ఓటు అయితే ఖచ్చితంగా వేయండి. బికాస్ మళ్ళీ చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇట్ ఈస్ ఎ వెపన్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు ద సిటిజన్ టు యూజ్ ఇట్ వైజ్లీ. సో ఏది ఏమైనా సరే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి మనం ఈ విధాలుగా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఇంట్రడక్షన్. అసలు ఎన్నికల సంఘం అంటే ఏంటి? భారత ఎన్నికల సంఘం అనేది భారతదేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలను నిర్వహించడానికి బాధ్యత వహించే ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ. ఓ మై గాడ్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు నో ఓవర్ హియర్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో, దాని అర్థం ఏంటిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేవలం ఇండియాకి సంబంధించిన ఎలక్షన్స్ మటుగా చూసుకుంటుంది. నంబర్ 1 క్లియర్. కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలను నిర్వహించడానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ అని రాయలేదు కదా అని చాలా మంది తెలుగుగల వాళ్ళు అంటారు. యూనియన్ అని రాసిన, కేంద్ర అని రాసిన, సెంట్రల్ అని రాసిన ఒకటే, రాష్ట్ర అని రాసిన, స్టేట్ అని రాసిన ఒకటే. అఫ్ కోర్స్ మళ్ళీ ఆర్టికల్ 13 ప్రకారం రాజ్యం స్టేట్ అంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ దో. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఏవైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో వాటికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ ని కండక్ట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక అటానమస్ పవర్ ఉన్న ఒక కాన్స్టిట్యూషనల్ బాడీయే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దీనికి అటానమస్ థింగ్ ఉంది, స్వయం ప్రతిపత్తి. అంటే తన యొక్క నిర్ణయాలు తను తీసుకోగలదు. నోటాని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అని తను తీసుకోగలదు డిసిజన్.
నోటాని మొట్టమొదటిసారిగా 2013వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఇస్ రియల్ అన్ఫార్చునేట్. ఇందాక కూడా చెప్పాను, నోటాని ప్రాపర్ గా వినియోగించట్లేదు యాక్చువల్ గా మనం. ఎందుకనంటే ఇప్పుడు ఉదాహరణకి మన అగైన్ 100 ఎగ్జాంపుల్లోకి వెళ్తే 50 మంది అసలు ఓటు వెయ్యలేదు అని అనుకుందాం. ఓకే, 50 మంది అసలు ఓటే వెయ్యలేదు. 30 మంది, ఈ 50 మంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఓటేసారో వాళ్ళలో 30 మంది నోటాకి ఓటేసారు అనుకుందాం. దాని నెక్స్ట్ ఒక పర్సన్ కి 7 ఓట్స్ వచ్చాయి. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ప్రకారం పోలై వ్యాలిడ్ అయిన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు విన్నారు కదా. సో 50 మంది అట్లాగో ఓట్ వేయలేదు, విచ్ ఇస్ అగైన్ అన్ఫార్చునేట్. మిగిలిన 50లో 30 మంది నోటాకి ఓటేశారు. సెకండ్ హైయెస్ట్ వచ్చి ఒక పర్సన్ కి 7 ఓట్లు వచ్చాయండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 30 ఓట్లని ఏమీ చేయరు. ఈ 7 వచ్చిన పర్సనే ఆ కాన్స్టిట్యుయెన్సీకి రిప్రజెంటేటివ్ అయిపోతాడు. మరి ఈ 30 మంది ఇంకా వేసింది లాభమే ఉంది. ఎందుకంటే ఇండియాలో నోటాని వ్యాలిడేట్ చేయట్లేదు. అందుకే చాలా మంది నోటాకు కూడా ఓటు వేయలేకపోతున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు, నోటాకి ఓటు వేసినా అది ఎట్లాగో వ్యాలిడేట్ చేయరు, దాన్ని వాళ్ళు ఎట్లాగో కౌంట్ చేయట్లేదు కదా, సెకండ్ ప్లేస్ లో ఎవరుంటే వాళ్ళకే ఇచ్చేస్తున్నారు కదా, అలాంటప్పుడు నేను వేసినట్టుకు లాభం లేదని చెప్పి ఈ నంబర్ ని పెంచుతున్నారు తప్పితే అట్లీస్ట్ ఈ నంబర్ ని పెంచి వాళ్ళు వాళ్ళ వాయిస్ ని పాయింట్అవుట్ చేయలేకపోతున్నారు. సో ఏది ఏమైనా అట్లా ఇంప్లిమెంట్ చెయ్యాలా వద్దా, వాటికి సంబంధించిన నిర్ణయాలు స్వయం ప్రతిపత్తి గల సంస్థగా తీసుకోగలదు. అలానే ఇది ఒక రాజ్యాంగ వ్యవస్థ. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాట్ డు వి మీన్ బై దట్? రాజ్యాంగంలోని 15వ భాగం ఆర్టికల్ 15 కి సంబంధించి ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ప్రస్తావన ఉంటే ఏంటి, అన్నిటి గురించి ప్రస్తావన ఉంటుంది. రోడ్డు మీద బిస్కెట్లు అమ్ముకునే వాడి గురించి కూడా ప్రస్తావన ఉంటుంది, రోడ్డు మీద వెళ్లే బస్సు గురించి ప్రస్తావన ఉంటుంది, ఎన్నికల సంఘం గురించి కూడా ప్రస్తావన ఉంటుంది. అంటే వెల్, ప్రస్తావన అన్నిటి గురించి ఉంటుంది, కానీ ఆ ప్రస్తావన ఎక్కడ ఉంది అనేది మ్యాటర్ అవుతుంది. సో ఎన్నికల సంఘానికి సంబంధించి దాని యొక్క పుట్టుక, దాని యొక్క ఆవిర్భావం, దాని యొక్క ప్రక్రియలు, దాని యొక్క బాధ్యతలు, దాని యొక్క విధులు, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అ సోర్స్. అంటే ఒక సోర్స్ గా, ఒక మూలంగా, ఒక ఆధారంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో రాజ్యాంగంలో వివిధ భాగాలు ఉన్నాయి. మనం ఒకవేళ ఉదాహరణకి తీసుకుంటే 3వ భాగం ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు. అరే मेरे को जो मन करता मैं बोलूंगा रे, मैं गाली दूंगा, నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతా, నేను బూతులు తిడతా, ఏమైనా తిడతా అని చాలా మంది రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. యాక్చువల్ అలా చేయకూడదు అనుకోండి. వాళ్ళు అలా మాట్లాడిన తర్వాత ఏమంటారు, అరే నాకు హక్కు ఉందిరా భయ్, నేను ఏది కావాలనుకుంటే అది మాట్లాడుకుంటాను, నువ్వెవడు నన్ను ఆపనీకే అంటారు. వాళ్ళు యాక్చువల్ గా ఏది పూర్తిగా తెలుసుకోవట్లేదు. పోనీ వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు అని అంటే, నాకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, నేను ఏది కావాలంటే చేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. అది తప్ప కాదని సంగతి పక్కన పెట్టండి. కానీ దానికి సంబంధించి 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35లో ఆర్టికల్ 19 ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం. అట్లానే 15వ భాగంలో ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి అవ్వచ్చు, ఎన్నికల సంఘానికి సంబంధించి అవ్వచ్చు, ఎలక్షన్స్ కి సంబంధించి అవ్వచ్చు, అలానే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన కంపోజిషన్ కి సంబంధించి అవ్వచ్చు, పవర్స్ అండ్ ఫంక్షన్ సంబంధించి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్ 324 నుంచి 329 ఆధారంగా చేసుకుని వచ్చినవే. అందుకే వి సే ఇట్ ఈస్ అ రాజ్యాంగ వ్యవస్థ, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. దాన్ని ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ అని అంటారు. మనం ఒకళ్ళు వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే నీతి ఆయోగ్ ఉంది. ఒకప్పుడు ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్ ఉండే, దాని ప్లేస్ లో నీతి ఆయోగ్ వచ్చింది, విచ్ ఇస్ ద థింక్ ట్యాంక్. కోఆపరేటివ్ ఫెడరలిజం అనే అంశానికి ఊతం అందించడానికి నీతి ఆయోగ్ వచ్చింది. అది యూనియన్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ యొక్క రెజల్యూషన్ ద్వారా వచ్చింది. అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ యొక్క తీర్మానం ద్వారా వచ్చింది. అది రాజ్యాంగం వల్ల రాలేదే. సో అట్లా అన్నమాట. సో ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగిందని గమనిస్తే 25 జనవరి 1950, జస్ట్ అ డే బిఫోర్ ద రిపబ్లిక్ డే. 26 జనవరి 1950 రిపబ్లిక్ డే కదా, భారతదేశపు మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం. చాలా మంది గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారా నాయన అంటే, ఆ రోజు రిపబ్లిక్ డే అయింది కాబట్టి అని. వెల్, గణతంత్ర అంటే యాక్చువల్గా ఏంటి, రిపబ్లిక్ అంటే దేశం యొక్క అధినేత ఎవరైతే ఉంటారో ఆ అధినేతని ఎన్నుకోవడం. నేరుగానా పరోక్షంగాన సంగతి పక్కన పెట్టేయండి, బేసిక్ గా ఎన్నుకోవడం. సో ఏది ఏమైనా సరే, వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ వీ ఆల్సో డూ హ్యావ్ ఎ రిపబ్లిక్. సో ఆ విధంగా మన అడుగులు వేస్తున్నట్టుగా ఒక తారీఖు నిర్ణయించారు, అది 26 జనవరి 1950. దానికి ఒక రోజు ముందు బేసిక్ గా జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. సో రాజ్యాంగం ప్రకారం ఆ రోజు ఎన్నికల సంఘం స్థాపించబడింది కాబట్టి దాన్ని మనం నేషనల్ ఓటర్స్ డేగా కన్సిడర్ చేస్తున్నాం. అలానే ఇప్పుడు ఎన్నికల సంఘానికి బేసిక్ గా ఒక చోట సెక్రటేరియట్ అయితే ఉండాలిగా. సెక్రటేరియట్ ఏంటి, హైదరాబాద్ లో కదా ఉంది సెక్రటేరియట్, వేరే చోట మాట్లాడతారు ఏంటి మీరు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి, మీరు తప్పు చెప్తున్నారు అని. వెల్, ప్రతి ఆర్గనైజేషన్ కి ఒక సచివాలయం ఉంటుంది.
ఇప్పుడు మనం ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని చెప్పి హైదరాబాద్ లో ఉందా? ఏం చేస్తున్నది? తెలంగాణ గవర్నమెంట్ తన యొక్క అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ ని చూసుకోవడానికి ఉన్న ప్లేస్ అది. అట్లానే ఈ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఏదైతే నిర్వాచన్ సదన్ అని ఉంటుందో, ఏం సదను? నిర్వాచన్ సదన్, అది న్యూఢిల్లీలో ఉంది. అది ఎన్నికల కమిషన్ యొక్క సచివాలయం అక్కడ ఉందన్నమాట. దాన్ని హిందీలో నిర్వాచన్ సదన్ అంటారు. Now we are slowly getting into the things, so slowly start focusing on this. I know మీరు ఆల్రెడీ ఫోకస్ చేస్తారు, దట్స్ ఎ రియలీ గుడ్ థింగ్. సో ఫోకస్ ఓటు వేయడం మీద కూడా పెట్టండి, ఇక్కడ ఏం చెప్తున్నానో అది గుర్తు పెట్టుకోవడానికి మీద కూడా పెట్టండి. సో ఏది ఏమైనా కమింగ్ బ్యాక్, ఇంతకీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ద బాడీ అడ్మినిస్ట్రేట్స్ ఎలక్షన్స్ టు ద లోక్సభ, రాజ్యసభ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ ఇండియా అండ్ ద ఆఫీసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద కంట్రీ. సో బేసిక్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ అంశాలకి సంబంధించి, ఏ వ్యవస్థలకి సంబంధించి ఎన్నికలను నిర్వహిస్తుంది అని అంటే, లోక్సభకి సంబంధించిన ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది, రాజ్యసభకి సంబంధించిన ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది, అలానే రాష్ట్రాలకి సంబంధించి, స్టేట్స్ కి సంబంధించిన లెజిస్లేటివ్ కి సంబంధించిన ఏదైతే అసెంబ్లీ ఉంటుందో, శాసనసభ అని పిలుస్తాము, విధానసభ అని పిలుస్తాము, రాష్ట్రాలకు సంబంధించి దాని యొక్క ఎన్నికలను చూసుకుంటుంది. అలానే ప్రెసిడెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎలక్షన్ చూస్తుంది. అలానే వైస్ ప్రెసిడెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని యొక్క ఎలక్షన్ చూస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లోక్సభ ఎలక్షన్ ఈజ్ ఎ డైరెక్ట్ ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్ ఈజ్ ఎన్ ఇండైరెక్ట్ ఎలక్షన్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ ఈజ్ డైరెక్ట్ ఎలక్షన్, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చేసి మళ్ళీ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఏంటి? బేసిక్ గా పరోక్షంగా జరిగే ఎన్నిక. అంటే మనం ఒకళ్ళని ఎన్నుకుంటాము, వాళ్ళు ఇంకొకళ్ళని ఎన్నుకుంటారు, అంతేగాని మనం వాళ్ళని ఎన్నుకోలేము. దాన్ని పరోక్ష ఎన్నిక, ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటారు. విచ్ మీన్స్ ఇప్పుడు ఇది నేను అని అనుకుందాం, లేదు మీరు మంచోళ్ళు కాబట్టి మీరు అనుకుందాం. మీరు ఒకళ్ళని ఎన్నుకున్నారు, సో మీరు వీళ్ళని డైరెక్ట్ గా ఎన్నుకున్నారు కాబట్టి దాన్ని డైరెక్ట్ ఎలక్షన్, ప్రత్యక్ష ఎన్నిక అంటారు. ఏం ఎన్నిక? ప్రత్యక్ష ఎన్నిక. మీరు ఈ పర్సన్ ఎన్నుకుంటే ఈ పర్సన్ ఇంకో పర్సన్ ఎన్నుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు కాదు కదా ఆ పర్సన్ ఎన్నుకుంది, మీరు ఎన్నుకున్న వ్యక్తి ఆ పర్సన్ ఎన్నుకున్నారు. అందుకని దీన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్, పరోక్ష ఎన్నిక అంటారు. సో అట్లా ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక, రాష్ట్రపతి యొక్క ఎన్నిక, వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్, ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక, అలానే రాజ్యసభలో ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళ యొక్క ఎన్నిక అన్ని కూడా ఇండైరెక్ట్ గా జరుగుతాయి. వేరాజ్ లోక్సభకి సంబంధించి, అలానే రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎవరైతే సభ్యులు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నారో వాళ్ళ యొక్క ఎన్నిక డైరెక్ట్ గా జరుగుతుంది. బట్ ఏది ఏమైనా ఈ అన్ని ఎన్నికలు కూడా కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ వరకు బానే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి లోక్సభ, రాజ్యసభ బానే ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా పక్కన పెట్టండి, అది బానే ఉంది. స్టేట్ దగ్గరకు వచ్చేసరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా బానే ఉంది. కానీ స్టేట్ లో ఇంకొక లెవెల్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన ఎలక్షన్స్, మున్సిపాలిటీస్ కి సంబంధించిన ఎలక్షన్స్. ఇదేమో 73వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇదేమో 74వ రాజ్యాంగ సవరణ చట్టం, వీటి ప్రకారం ఫామ్ అయింది. మరి వీటి యొక్క ఎన్నికలు, వాటి యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారు? సమ్వన్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అవి కూడా ఎలక్షన్సే కదా. మరి అలాంటప్పుడు వాటి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుందా అని మీకు డౌట్ రావచ్చు. వెయిట్, ఐ విల్ టెల్ యూ. ఎప్పుడైతే పంచాయతీలు, మున్సిపాలిటీల యొక్క ఎన్నిక అనే అంశం వస్తుందో, బేసిక్ గా ఈ పంచాయతీలు అలానే మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని లోకల్ గవర్నెన్స్ లేదు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, స్థానిక స్వపరిపాలన సంస్థ, అలా పిలుస్తారు, స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా పరిగణిస్తారు. సో ఇది బేసిక్ గా స్టేట్ లిస్ట్ లోకి వస్తుంది, అంటే రాజాలోకి వస్తుంది, రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. మళ్ళీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ నుంచి వచ్చింది. డివిజన్ ఆఫ్ పవర్స్ లో యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితా, కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది స్టేట్ లిస్ట్ లోకి వచ్చింది. సో ఏది ఏమైనా ఈ పంచాయతీలు, మున్సిపాలిటీల యొక్క ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించదు. రాదర్ వాటికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తారు, ఆ పని చేస్తున్నది. ఏది? ఇది. సో ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది ఇండియా మొత్తానికి, ఇంకోటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇదేమో లోక్సభ, రాజ్యసభ, స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అలానే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళకి ఎన్నికలు కండక్ట్ చేస్తే, ఇది మటుకు పంచాయతీ, మున్సిపాలిటీ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో డూ రిమెంబర్, ఇది దీనికి సబార్డినేట్ గా వ్యవహరిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ పవర్ఫుల్, నాట్ దిస్.
దీన్ని క్రియేట్ చేయాలన్నా దీని ద్వారా అవ్వాలి, బికాస్ ఇట్ హ్యాస్ టు సే సంథింగ్ లైక్ దాట్. అండ్ అగైన్ ఇది దీనికి సబార్డినేట్ గా ఉంటుంది. ఎన్నికల సంఘం యొక్క రాజ్యాంగ నిబంధనలతో వ్యవహరించే వ్యాసాలు అవ్వచ్చు లేదా ఆర్టికల్స్ అవ్వచ్చు, బేసిక్ గా అక్కడ వ్యాసాలను ఉన్నా సరే ఇది వ్యాసాలు కాదు, రాదర్ ఇట్ ఈస్ ప్రకరణలు, లేదు అధికరణలు, లేదు నిబంధనలు. ప్రకరణలు, అధికరణలు, నిబంధనలు ఏదైనా కరెక్టే. ఇంగ్లీష్ లో అయితే ఆర్టికల్స్. సో బేసిక్ గా ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు పార్ట్ 15 15వ భాగం ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ప్రస్తావిస్తుంది. ఫైన్, బానే ఉంది. కానీ ఏ వ్యవస్థలకి సంబంధించిన ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, దాని యొక్క కంపోజిషన్ ఏంటి, ఒకవేళ స్టేట్ కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఫామ్ చేయాలంటే ఇవన్నీ ఎక్కడున్నాయి, ప్రొవిజన్స్ వీటిలో ఉన్నాయి. కానీ ఏ ఆర్టికల్ ఏ అంశం గురించి డీటెయిల్ గా ప్రస్తావిస్తుందని తెలియదు కదా. సో లెట్స్ టాక్ అబౌట్ దాట్. సో ముందుగా మనం ఆర్టికల్ 324 గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, భారత రాష్ట్రపతి కార్యాలయం మరియు భారత ఉపరాష్ట్రపతి కార్యాలయానికి ఎన్నికల పర్యవేక్షణ, దిశానిర్దేశం మరియు నియంత్రణ అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుందని ఆర్టికల్ 324 పేర్కొంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ వర్డ్ ని చూసారు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటిది? పార్లమెంట్. బానే ఉంది, పార్లమెంట్. పార్లమెంట్ అంతా ఏముంది మాస్టారు? లోక్సభ, రాజ్యసభ, అయిపోయి ఇంతే, సింపుల్. వెల్, ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అండ్ రికగ్నైజ్, మనం పార్లమెంట్ అన్నప్పుడు యాక్చువల్ గా లోక్సభ వస్తుంది, రాజ్యసభ వస్తుంది, ప్రెసిడెంట్ కూడా వస్తారు. ఈ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటారు. ప్లీజ్ డూ రిమెంబర్ దట్. పార్లమెంట్ అని అన్నప్పుడల్లా లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ మూడు వస్తాయి. అండ్ పీజీ అంటే ప్రెసిడెంట్ కి షార్ట్ ఫామ్ పీజీ లేదా పీజెడ్ అనమాట. సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఇక్కడ ఆల్రెడీ భారత రాష్ట్రపతి అనే వర్డ్ ని సెపరేట్ గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఇక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ వస్తుంది. మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నామా, లోక్సభ యొక్క ఎన్నిక, రాజ్యసభ యొక్క ఎన్నిక, రాష్ట్రాల యొక్క శాసనసభలు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క ఎన్నిక, అలానే ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక, వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక, వీటికి సంబంధించి ఎన్నికలకి సంబంధించి పర్యవేక్షణ, దిశానిర్దేశం, అలానే నియంత్రణ, ఈ అన్ని అధికారాలు కూడా ఎన్నికల కమిషన్ కి ఉంటుంది అని ఆర్టికల్ 324 చెప్తుంది. సో బేసిక్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగా ఎన్నికలు కండక్ట్ చేయాలంటే ఇట్స్ బేసికలీ యాక్చువల్లీ ద సోర్స్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆర్టికల్ 324. అండ్ దెన్ ఇఫ్ యు టాక్ అబౌట్ ఆర్టికల్ 325, ఓటర్ల జాబితాలో చేర్చే విషయంలో మతం, జాతి, కులం లేదా లింగం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. అంటే అనర్హత లేని ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరియు ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. నౌ దిస్ ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ స్టేట్మెంట్. ఒకప్పుడు ఓటు వేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, ఇప్పుడు అది 18 సంవత్సరాలైంది. దీనంతటికి కారణం 1989 61వ రాజ్యాంగ సవరణ చట్టం, రాజ్యాంగ సవరణ చట్టం. 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 ద్వారా అంతకుముందు 21 ఇయర్స్ దాటితే కానీ ఓటు వేసేవాళ్ళు కాదు, అది కాస్త 18 అయింది. వెల్, 18 అంటే ఇంకో విషయం గుర్తుకొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయో దోస్ ఆర్ ద 18th జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ. మొట్టమొదటిది ఎప్పుడు జరిగింది? 1951, 1952 అప్పుడు జరిగింది మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు. ఇక్కడ మీరు ఇంగ్లీష్ భాషని లేదా తెలుగు భాషను కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ లో ఒకవేళ ఎప్పుడైనా సరే వెన్ వర్ ద ఫస్ట్ లోక్సభ జనరల్ ఎలక్షన్స్ హెల్డ్ అని అన్నారు అనుకోండి, మొట్టమొదటి లోక్సభ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు అని అన్నారు అనుకోండి, మీరు అప్పుడు ఇలా ఉంటే ఓకే ఫైన్. కానీ ఒకవేళ సపరేట్ గా 1951, 1952 అని ఇస్తే మీరందరూ ఖచ్చితంగా 1951 మటుకే పిక్ చేయాలి. దానికి గల కారణం 1951 అక్టోబరు, 1952 ఫిబ్రవరి ఈ టైం పీరియడ్ లో జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 70 to 80% మెజారిటీ ఆఫ్ ద ఎలక్షన్స్ 1951 లోనే ఫినిష్ అయిపోయాయి. కొన్ని చోట్ల 1952 లో జరిగాయి. సో మెజారిటీ ఆఫ్ ద ఎలక్షన్స్ 1951 లోనే జరిగాయి. ఎప్పుడు నిర్వహించారు అని అంటున్నారు. సో వి ఆల్వేస్ కన్సిడర్ ద మెజారిటీ కాబట్టి మీరు 1951 మాటకే మెన్షన్ చేయాలి సింగిల్ ఇయర్. లేదా 1951-52 ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్. ప్రస్తుతం జరుగుతున్న 2024లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతుందో దట్ ఈస్ ద 18th. సో ఏది ఏమైనా 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి పురుషుడు, ప్రతి మహిళ, ప్రతి ట్రాన్స్జెండర్ అందరూ కూడా ఓటు వేయచ్చు. బికాస్ లింగం ఆధారంగా వివక్ష నిషేధిస్తుంది ఆర్టికల్ 325. అంటే నువ్వు ట్రాన్స్జెండర్వి, నువ్వు మహిళవి,
నువ్వు పురుషుడివి, మీరు ఓటు వేయడానికి లేదు, లేదు నువ్వు హిందువి, నువ్వు ముస్లిము, నువ్వు క్రిస్టియను, నువ్వు జైను, నువ్వు సిక్కు, నువ్వు బుద్ధిస్టు, నువ్వు జొరాస్ట్రియన్, నువ్వు పార్సీ, నువ్వు ఇంకోటేదో, నువ్వు ఇంకేటేదో అలా కారణాలు చెప్పి డిస్క్రిమినేట్ చేయడానికి, ఓటు వేయకుండా ఆపడానికి వీలు లేదు. బికాస్ దట్స్ వాట్ 325 సేస్. బట్ అగైన్ వాళ్ళు ఒకవేళ భారతీయ పౌరుడు అయ్యి అన్ని ఏవైతే రిక్వైర్మెంట్స్ వాటిని ఫుల్ఫిల్ చేస్తే దెన్ దే షుడ్ నాట్ డిస్క్రిమినేట్. బట్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ పరువు కోసం అమెరికా వెళ్ళాడు. అదేంటి పరువు కోసం అమెరికా వెళ్ళడం ఏంటని ఈ రోజులు అందరూ అలానే కదా కన్సిడర్ చేస్తున్నాయి. వాళ్ళు కొంచెం కొద్దో గొప్ప డబ్బులు సంపాదించడం, వీళ్ళు లేకపోతే బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడం, పిల్లల్ని అమెరికా పంపించడం, అక్కడ వాడిని స్థిరపడేలా చేసి మావాడు అమెరికాలో స్థిరపడ్డాడు అని గొప్పగా చెప్పుకోవడం. ఓ అవునా అని చెప్పి వీళ్ళు టింగ్ 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 పైకి ఎక్కేయడం. సో ఏది ఏమైనా ఇప్పుడు ఒక వాళ్ళు నిజంగానే పర్మనెంట్ గా అమెరికాలో ఉండిపోతే వాళ్ళకి అమెరికా సిటిజన్షిప్ వస్తుంది. అప్పుడు వాళ్ళు దే ఆర్ నో మోర్ ఇండియన్స్. సో వాళ్ళ పేరెంట్స్కి ఓటు హక్కు ఉంటుందో కానీ వాళ్ళకు ఉండదు. బికాస్ దే ఆర్ నో మోర్ ఇండియన్ సిటిజన్స్. సో ఇండియన్ సిటిజన్ అయ్యుండి అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వన్ ఆఫ్ ద మేజర్ ఇస్ 18 years. ఇండియన్ సిటిజన్ 18 years అయి ఉండి ఒకవేళ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉండి, ఓటర్ కార్డ్ అవన్నీ ప్రాపర్ గా ఉండి, ఎలక్ట్రల్ రోల్ వాళ్ళ పేరు రిజిస్టర్ అన్ని ఉంటే కనుక no one should be discriminated, and that's what Article 325 says, not me. తర్వాత వచ్చేసి ఆర్టికల్ 326 ఏమంటుందంటే వయోజన ఓటు హక్కును అందిస్తుంది. బేసికలీ టాక్స్ అబౌట్ ద యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. మనం ఎంత కాదన్నా యూత్ కాబట్టి ఆర్టికల్ రాకముందే దాని గురించి డిస్కస్ చేసేసాం. ఏంటిది? ఎన్నికలకు సంబంధించి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అందరూ కూడా భారతదేశంలోని ప్రతి పౌరుడు ఓటు వేయడానికి అర్హులే. ఎనీవన్ if they are the citizen of India and if they are 18 or more than that, then they can simply come and vote. మనం తెలుసుకున్నాం 21 ఉండేది, ముందు అది 18 అయింది అని. ఇట్స్ బికాస్ ఆఫ్ ద 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఏది ఏమైనా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఆర్టికల్ 326 ప్రకారం హ్యాపీగా వెళ్ళి ఓటు వేయచ్చు. మీరు కూడా వెళ్ళి ఓటు వేయచ్చు. అండ్ ఇఫ్ యూఆర్ 18+ అండ్ ఇఫ్ యూఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈ ఆర్టికల్ ప్రకారం మీరు ఓటు వేయచ్చు. వెళ్ళి గర్వంగా చెప్పండి ఆర్టికల్ 326 యూటిలైజ్డ్ అని. అండ్ దెన్ కమ్స్ ఆర్టికల్ 327. పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలకు సంబంధించి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఎండ్ ఆఫ్ ద డే చట్టం చెయ్యాలి అని అంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పార్లమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చేసరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, రైట్? సో ఇక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, అలానే వైస్ ప్రెసిడెంట్ కూడా. అఫ్ కోర్స్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ రారు, బట్ వీఆర్ కన్సిడరింగ్ దట్. రాష్ట్ర శాసన సభలకు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ వాటికి ఎన్నికలకు సంబంధించి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది ఆర్టికల్ 327. అయితే అటువంటి చట్టాలు రాజ్యాంగంలోని 15వ భాగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు. నాట్ ఓన్లీ దిస్ మాస్టరు, రాజ్యాంగంలో ఉన్న ఏ అంశానికి కూడా మనం విరుద్ధంగా వెళ్ళడానికి లేదు. ఇఫ్ యూ వాంట్ టు గో టు ద పార్లమెంట్, మేక్ ఎన్ అమెండ్మెంట్. పార్లమెంట్కి వెళ్ళండి, రాజ్యాంగ సవరణ బిల్లుని పొందుపరచండి, ప్రవేశపెట్టండి, పాస్ చేయించండి, రాష్ట్రపతి అంగీకారం తెలుపుతారు, అప్పుడు మీరు ఏమైనా చేసుకోండి. అంటిల్ దెన్ ఇఫ్ యు ఆర్ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషన్, దెన్ ఇట్స్ ఎ నో 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 నో. దట్ ఈస్ ద థింగ్. 15వ భాగం 324, 329. సో ఎలక్షన్స్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అన్ని ప్రొవిజన్స్ కూడా ఆ ఆర్టికల్ ప్రకారం, ఆ ఆర్టికల్ ఆధారంగా చేసుకునే వచ్చాయి కాబట్టి వాటిలో ఉన్న అంశాలను ఏది కూడా వైలేట్ చేయకూడదు. యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ ద కేస్, పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ ఎనీ సార్ట్ ఆఫ్ లా. అండ్ దెన్ కమ్స్ ఆర్టికల్ 328. మరి ఈ ప్రకరణ ఏం చెప్తోంది? ఈ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమిస్తారు. నౌ దిస్ ఈస్ అ వెరీ ట్రికీ థింగ్. ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తారు. ఎలక్షన్ కమిషనర్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రస్తుతం 3 సభ్యులు ఉన్నారు. ఒకానొక సమయంలో అయితే దేర్ వాజ్ ఓన్లీ 1 person. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకడే ఉండేవాడు ఒకానొక సమయంలో. అయితే 1989లో ఎలక్షన్ కమిషనర్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్లే కాదు, బరువు బాధ్యతలు బాగా పెరిగిపోతున్నాయి, భుజాలు కిందకు వచ్చేస్తున్నాయి అని చెప్పి ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి ఎలక్షన్ కమిషనర్స్ ని యాడ్ చేయొచ్చు అన్నారు. సో ఆ పాయింట్ ప్రకారం ప్రస్తుతం అయితే 3 ఉన్నారు. సో ప్రస్తుతానికి భారత ఎన్నికల సంఘం ఎన్ని సభ్యులతో కూడుకున్నది అంటే 3. అందులో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, తనకు అసిస్ట్ చేయడానికి 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. ప్రస్తుతం మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? రాజీవ్ కుమార్ గారు. ఏం కుమార్? రాజీవ్ కుమార్.
రిమెంబర్ హీఈస్ ద 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సుమా. సో ప్రస్తుతం రాజీవ్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ హీఈస్ ద 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయనకు అసిస్ట్ చేయడానికి ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళందరినీ అపాయింట్ చేస్తుంది ఎవరు? ప్రెసిడెంట్. బాగానే ఉంది. కానీ మీరు జాగ్రత్త గమనిస్తే ప్రెసిడెంట్ ని అందరూ కూడా నామినల్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అని పిలుస్తారు. అంటే నామమాత్రపు కార్యనిర్వహణాధినేత. ఆ విధంగా ఎందుకు పిలుస్తున్నారు? బికాస్ వాట్ ఎవర్ ద డిసిజన్ దట్ ద ప్రెసిడెంట్ ఈస్ టేకింగ్, ఇట్ ఈస్ ఆన్ ద ఎయిడ్ అండ్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రి మండలి యొక్క సలహాలు సూచనల మేరకే కదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటుంది. పోనీ ఒకవేళ మంత్రి మండలి మొత్తం నిర్ణయాలు ఇవ్వకపోయినా, సజెషన్స్ ఇవ్వకపోయినా, అట్లీస్ట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు కదా, సో ఆ విధంగా ప్రెసిడెంట్ తీసుకుంటారు. సో దిస్ ఇస్ వాట్ యూస్ టు హ్యాపెన్. బట్ నౌ దేర్ ఈస్ అన్ అప్డేట్ టు దిస్. దేర్ ఈస్ అ కమిటీ, స్పెషల్ అపాయింట్మెంట్ కమిటీ. ఇన్ఫాక్ట్ దాని గురించి చాలా పెద్ద రభసే జరుగుతోంది. ఆ రభసే ఇంట్రా మాస్టారు అని అంటే దీంట్లో కూడా 3 సభ్యులు ఉంటారంట ఈ స్పెషల్ అపాయింట్మెంట్ కమిటీలో. ఆ 3 సభ్యులు ఎవరంట? ఒకళ్ళు ప్రైమ్ మినిస్టర్ అంట, ప్రధానమంత్రి. ఇంకొకళ్ళు వచ్చేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అంట, అంటే క్యాబినెట్ హోదా కలిగిన ఒక మంత్రి. మంత్రి మండలిలో మళ్ళీ క్యాబినెట్ మంత్రులు ఉంటారు, అలా క్యాబినెట్ హోదా కలిగిన ఒక మంత్రి. అలానే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. లోక్సభలో అపోజిషన్ పార్టీగా గుర్తించబడే ఒకవేళ పార్టీ ఉంటే ఆ పార్టీ యొక్క నాయకుడు, లేదు రూలింగ్ పార్టీ కాకుండా మిగిలిన పార్టీల్లో అపోజిషన్ లో ఏ పార్టీకి అయితే ఎక్కువగా మెజారిటీ వస్తుందో ఆ పార్టీ నాయకుడు. సో వీళ్ళు 3 ఆ స్పెషల్ అపాయింట్మెంట్ కమిటీలో ఉంటారంట. వీళ్ళు ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తారంట. బట్ ద లాజిక్ ఈజ్, ఎందుకు దీని మీద రభస జరుగుతుందంటే అపోజిషన్ లీడర్స్ ఊరికే సాంప్రదాయబద్ధంగా అయినా సరే గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఓకే ఫైన్, బానే ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వంలో భాగమే కదా ప్రధానమంత్రి. ఇన్ఫాక్ట్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఎవరు? గవర్నమెంట్ లో భాగమేనా? యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ని అసలు అపాయింట్ చేసిందే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కి చెప్పి ఈ పర్సన్ యూనియన్ క్యాబినెట్ మంత్రిగా పెట్టండి అంటే కదా పెట్టింది. సో ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేశారు ఈ పర్సన్ ఇక్కడ ఉండాలి అని. సో ఇండైరెక్ట్ గా హీ ఈస్ ద బ్రెయిన్ బిహైండ్ దిస్. ఇప్పుడు ఈ పర్సన్ ఇక్కడ ఉంటే అలాంగ్ విత్ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏమన్నా చెప్పినా సరే ప్రైమ్ మినిస్టర్ ఈ పర్సన్ అపాయింట్ చేశారు కాబట్టి ఇట్స్ లైక్ 1 person in 2 bodies ఆర్ 1 soul in 2 bodies. సో ఇది బేసికల్ గా ఆల్వేస్ 2:1 లోనే ఉంటుంది. సో ద గవర్నమెంట్ విల్ డిసైడ్ హూ షుడ్ బి ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇంకా అక్కడ పార్టీజన్షిప్ ఉండకుండా ఉంటుందా? ఎప్పుడు చూడు గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంతా స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ. తన నిర్ణయాలు తను తీసుకోగలగాలి, మనం తెలుసుకున్నామా లేదా? మరి అలాంటప్పుడు గవర్నమెంట్ లో ఎవరైతే ఉంటే వాళ్ళు డెసిజన్ తీసేసుకుంటే ఇంకా స్వయం ప్రతిపత్తి ఎందుకు, ఎన్నికల సంఘం ఎందుకు, గవర్నమెంట్ కి మొత్తం జరిగిపోతుంది కదా. దట్స్ ద పాయింట్. అందుకే రభస జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకే ఫైన్. తర్వాత వచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లను కూడా మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న అదే ప్రాతిపదికన అదే పద్ధతిలో మాత్రమే పదవి నుండి తొలగించగలరు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సరే, ఎవరు అడ్వైస్ చేశారు స్పెషల్ అపాయింట్మెంట్స్ కమిటీ అవన్నీ సంగతి పక్కన పెడితే ప్రెసిడెంట్ ఎండ్ ఆఫ్ ద డే అపాయింట్ చేస్తారు, నియమిస్తారు ప్రధాన ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని. అలానే ఎలక్షన్ కమిషన్స్ కూడా. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, బాగానే ఉంది. వీళ్ళు సరిగా పనిచేయడం లేదని ఒకవేళ పదవి నుండి తొలగించాలి అని అంటే ఎలా తొలగిస్తారు? సుప్రీం కోర్టు యొక్క జడ్జిని ఎలా అయితే తొలగిస్తారో అలా. అంటే లోక్సభ, రాజ్యసభ స్పెషల్ మెజారిటీ కావాలి. ఎలా? ప్రెసెంట్ అండ్ ఓటింగ్ లో స్పెషల్ మెజారిటీ తెచ్చుకుని ప్లస్ 50% ఆఫ్ సపోర్ట్. లోక్సభలోను సెపరేట్ గా, అలానే రాజ్యసభలోను సెపరేట్ గా ప్రెసెంట్ అండ్ ఓటింగ్ తో స్పెషల్ మెజారిటీ తెచ్చుకుని దాంతో 50 members సపోర్ట్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిని పదవి నుండి తొలగిస్తారు, నోయింగ్ దట్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద పొజిషన్. అచ్చం అలానే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అలానే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ని కూడా పదవి నుండి తొలగించవచ్చు. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ దట్. సో సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే ఇంపీచ్ చేస్తారో అలానే ఇంపీచ్ చేయాలి. అండ్ దెన్ కమ్స్ ఆర్టికల్ 329. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్ కు లోబడి ఉంటాయి. నేను ఇందాక చెప్పాను మీకు, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, వైస్ ప్రెసిడెంట్, ఈ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది.
పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అలానే మున్సిపాలిటీలు ఈ రెండు స్టేట్ లిస్ట్ లోకి వస్తాయి. సో వీటి ఎలక్షన్స్ కి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఈవెన్ దో దట్ మైట్ బి ఎ సెపరేట్ ఆర్గనైజేషన్ బట్ స్టిల్ ఇట్ ఈస్ సబార్డినేట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పానా, అది ఆర్టికల్ 329 ప్రకారం. సో వీ హ్యావ్ టాక్డ్ ఫ్రమ్ 324 దేనికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది నుంచి స్టేట్ ఎలక్షన్ దాకా వచ్చేసాం. సో దాట్స్ హౌ 324 to 329 టాక్స్ అబౌట్ దాట్. సో దానికి సంబంధించి పార్లమెంట్ ఏ చట్టం చేసినా సరే ఆ ఆధారాలని వైలేట్ చేయకూడదు, ఉల్లంఘించకూడదు. అది లెట్స్ టాక్ అబౌట్ ద కంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా. మనం ఆల్రెడీ ఒక బ్రీఫ్ ఐడియా అయితే తెచ్చేసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉన్నారు. సో ఇట్స్ బేసికలీ లైక్ 3 member బాడీ. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అయితే వీళ్ళు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు, తర్వాత ఇద్దరు యాడ్ అయిపోయారు 1989 నుంచి. అలానే ఇప్పుడు వీళ్ళని ఒకవేళ అపాయింట్ చేయాలి అంటే ఏజ్ లిమిట్ అదంతా ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ టు ఫైండ్ అవుట్ దాట్. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నారు. ఇది క్లియర్ కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉన్నారు, వాళ్ళతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు. ఈ పర్సన్ రాజీవ్ కుమార్ అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. రాజీవ్ కుమార్ ఇస్ ద 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని కూడా చెప్పాను. నౌ వీళ్ళిద్దరు ఎవరు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అన్ని నేనే చెప్పేస్తే మీరేం తెలుసుకుంటారు? మీరు కూడా కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది నేను చెప్పాను. ఈ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఎవరు అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని రాష్ట్రపతి చేస్తారు, విచ్ ఆల్రెడీ గాట్ టు నో. ప్రెసిడెంట్ చేస్తారు. ప్రస్తుతం అయితే స్పెషల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉంది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఫైన్. ఇతర ఎన్నికల కమిషనర్ ను నియమించినప్పుడు ఎన్నికల సంఘం చైర్మన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అవుతారు. నౌ దిస్ ఇస్ సంథింగ్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఉన్నారా, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారా, వీళ్ళిద్దరిని కూడా అపాయింట్ చేస్తే దెన్ దిస్ పర్సన్ బికమ్స్ ద చైర్మన్ ఆర్ చైర్ పర్సన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎన్నికల సంఘానికి అధ్యక్షత వహించేది ఎవరు? ప్రధాన ఎన్నికల అధ్యక్షులు లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్. ఎప్పుడు? వీళ్ళు ఉన్నప్పుడు. లేదు అన్నా సరే దే విల్ బి కన్సిడర్ యాజ్ ద చైర్మన్ అన్నమాట. అండ్ రిమెంబర్, మీరు అనొచ్చు మీరు ఈ ఆస్పెక్ట్ ని ఆల్మోస్ట్ 2 to 3 times ఎందుకు రిపీట్ చేస్తున్నారని. నో, దేర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్. మనం ముందు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం 324 నుంచి 329 వరకు ఏ అంశాలు ఉన్నా వేటి గురించి ప్రస్తావిస్తుంది అని ఆర్టికల్ పరంగా తెలుసుకున్నాం. నౌ అందులో ఒక మేజర్ ఆస్పెక్ట్ కాంపోజిషన్ కాబట్టి ఈ కాంపోజిషన్ కూడా ఇందులో ఒక ప్రస్తావించబడిన అంశం కాబట్టి మీకు అది రిపీట్ చేసినట్టు అనిపిస్తోంది, బట్ నేను రిపీట్ చేయట్లేదు. ప్లీజ్ డు గెట్ దట్ పాయింట్. The power and remuneration, including the salaries of the chief election commissioner and the 2 remaining election commissioners, are equivalent to those of a judge in the Supreme Court. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఈ ఎలక్షన్ కమిషనర్స్ ని ఒకవేళ పదవి నుండి తొలగించాలి అని అంటే సుప్రీం కోర్టు యొక్క జడ్జిని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తారో, ప్రెసెంట్ అండ్ ఓటింగ్ స్పెషల్ మెజారిటీ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ప్లస్ 50% సపోర్ట్ చెప్పాను కదా ఇందాక. సో అట్లా సుప్రీం కోర్టు యొక్క జడ్జిని రిమూవ్ చేస్తారు. నౌ ఆల్సో డు రిమెంబర్, సుప్రీం కోర్టుకి చీఫ్ జస్టిస్ ఉన్నారు, జడ్జి ఉన్నారు. జడ్జిని న్యాయమూర్తి అంటారు, చీఫ్ జస్టిస్ ని ప్రధాన న్యాయమూర్తి అని అంటారు. ప్రస్తుతం మన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? డివై చంద్రచూడ్ గారు, దామోదర్ యశ్వంత్ చంద్రచూడ్ గారు. ఫైన్. సో ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇది కాదు, ఇది ఈ జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో అలా వీళ్ళని రిమూవ్ చేస్తారు. అది ఓకే కదా. అలా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నాట్ ఓన్లీ ఫర్ ద రిమూవల్, ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొవైడింగ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ సేమ్ అదే విధంగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రస్తుతం ఇట్ ఈస్ 3,50,000 ప్లస్ అలవెన్సెస్. యు హర్డ్ ఇట్ రైట్. వాళ్ళకి నెల జీతం ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 3,50,000 రూపాయలు. దాంట్లో 10% వచ్చినా సరే మనం గాల్లో ఎగురుతాం. బట్ ఏదేమైనా దట్స్ ద థింగ్. అండ్ నౌ కమ్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సభ్యుల అభిప్రాయం భిన్నమైన సందర్భాలు. ఇప్పుడు ఇక్కడ సభ్యులు ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్, ముగ్గురు కదా. వీళ్ళల్లో ఒకవేళ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదన్నా ప్రాబ్లం వస్తే కనుక డిసిజన్ తీసుకోవాలి అంటే వాళ్ళు మెజారిటీ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు. నౌ బీయింగ్ అన్ ఆడ్ నెంబర్ 1, 2, 3 కదా, 3లో మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎవరో ఇద్దరు ఒకవైపు ఖచ్చితంగా ఉంటారు. సో లెట్స్ సే ఎస్ నో అని ఉంది. ముగ్గురు ఎస్ అంటే ఇట్స్ ఎ మెజారిటీ, ముగ్గురు నో అన్నా ఇట్స్ ఎ మెజారిటీ. ఇద్దరు ఎస్ ఒకళ్ళు నో అన్నా
2 is the majority because 3 లో సగం 1.5 కదా. సో 2 ఎస్ గెలిచేస్తుంది. లేదు 1 yes 2 no అన్నా 2 is the majority. సో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా డిసిజన్ అయితే బయటకు వస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళు బేసిక్ ఏంటి 3 members ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే వాళ్ళు ఓటింగ్ లో ఎవరికి మెజారిటీ వస్తే ఐ మీన్ 2:1 లేదా 3:0 ఏదైతే వస్తుందో దాని ప్రకారం వాళ్ళు డిసిజన్స్ తీసుకుంటారు. ఇట్ కెన్ బి రిగార్డింగ్ ఎనీథింగ్. ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన తర్వాత అవసరమైతే, నౌ దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద ఎలక్షన్ కమిషన్, ఒకవేళ అవసరమైతే, ఇఫ్ దేర్ ఈస్ ఎ సర్కమ్స్టాన్స్, ఇఫ్ దేర్ ఈస్ ఎ సిచ్యువేషన్ దట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఫీల్స్ దట్ ఓకే ఒకప్పుడు కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనరే ఉన్నాడు కానీ బరువు బాధ్యతలు బాగా ఎక్కువైపోయి భుజాలు పడిపోతున్నాయి, అందుకని ప్రస్తుతం పరిస్థితుల పరంగా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు, అయినా సరే బరువు బాధ్యతలు వీళ్ళ ముగ్గురు మీద ఇంకెక్కువైపోతున్నాయి, దేర్ షుడ్ బి సమ్వన్ హూ షుడ్ బి హెల్పింగ్ దెమ్, అప్పుడే వస్తారు ప్రాంతీయ ఎన్నిక కమిషనర్లు, అంటే రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్. సో వీళ్ళని అపాయింట్ చేయడానికి అగైన్ ఇట్ ఈస్ ద రాష్ట్రపతి. అండ్ హౌ డస్ హీ డూ దట్ ఆర్ షీ డూ దట్? విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ వీళ్ళతో కన్సల్ట్ చేసి అంతా ఓకేనా, ఏమైనా హెల్ప్ కావాలా మీకు, ఓకే నేను ప్రాంతీయ ఎన్నిక కమిషన్ అపాయింట్ చేస్తాను అని. అన్ని కమిషనర్ల పదవి కాలం మరియు సేవా షరతులు దేశ అధ్యక్షుడి నుంచి నిర్ణయించబడతాయి. వాట్ ఎవర్ బి ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద పొజిషన్ దట్ దే ఆర్ ఇన్, ఎవ్రీథింగ్ ఇస్ డిటర్మిన్డ్ బై ద ప్రెసిడెంట్. అలా మనం ఒక ఏజ్ పరంగా చూసుకున్నా సరే ఇట్ ఈస్ 6 or 65, 6 years లేదు 65 years, ఏది ముందైతే అది, డోంట్ వరీ విల్ టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు అనొచ్చు హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్ అని. వెల్ చాలా మంది అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఇది 6 సంవత్సరాలు, ఇది 65 సంవత్సరాలు, ఏది ముందైతే అది అని అంటారు. అప్పుడు చాలా మంది చాలా ఇన్నోసెన్స్ అమాయకత్వంతో ఏమంటారు, సార్ 6 సంవత్సరాలు ఇది 65 సంవత్సరాలు సార్, ముందు ఎప్పుడైనా 6 సంవత్సరాలే కదా సార్ వచ్చేది, సో దిస్ ఈస్ కరెక్ట్, మరి 65 ఎందుకు మెన్షన్ చేస్తాను? ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషికి 60 సంవత్సరాలు ఉన్నాయని అనుకుందాం, 60 సంవత్సరాలు ఉన్నప్పుడు తనని ఎలక్షన్ కమిషనర్ లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేశారు అని అనుకుందాం. సో ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా either 6 or 65 అంటున్నారు కదా, దాని అర్థం ఏంటంటే 60 years కి తన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారు కాబట్టి 65 years వరకే తన ఆ పదవిలో ఉంటారు, 6 years ఆ పదవిలో ఉంటారు. ఎందుకు? 60 + 6 ఎంత అవుతుంది? 66. కానీ 66 కన్నా ముందు 65 వస్తుంది కదా, సో అందుకని తన పదవిలో 65 సంవత్సరాల వరకు ఉంటారు. అదే ఒకవేళ 58 సంవత్సరాలకు ఎవరైనా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే 6 సంవత్సరాలు ఒకవేళ పదవిలో ఉన్నా స్టిల్ హిజ్ ఏజ్ వుడ్ బి 64. 65 లిమిట్ ని క్రాస్ చేయట్లేదు, కానీ ఈ లిమిట్ ప్రకారం 6 years అయిపోయింది కాబట్టి 64 years కి ఆ పర్సన్ రిటైర్ అయిపోతారు. సో 60 లేదు 59 కన్నా తక్కువగా ఉంటే, 60 కాదు 59, 59 సంవత్సరాల కన్నా తక్కువగా ఉంటే వాళ్ళు హ్యాపీగా 6 సంవత్సరాలు పూర్తి పదవిగా ఉంటారు. అంటిల్ అన్లెస్ ఒకవేళ వాళ్ళ పదవి నుండి రిమూవ్ చేయకపోతే, లేదు వాళ్ళు రెసిగ్నేషన్ ఇవ్వకపోతే, లేదు వాళ్ళు మరణిస్తే తప్పితే 6 years ఆ పదవిలో ఉంటారు. లేదు 59 years దాటిన తర్వాత, లేదు 60 years అప్పుడు వాళ్ళకి ఒకళ్ళు పదవిలోకి వస్తే వాళ్ళు 65 వరకు ఉంటారు, 6 years ఆ పదవిలో ఉంటారు. యూఆర్ గెటింగ్ ద పాయింట్. అందుకని 6 or 65 which year is earlier అంటున్నారు. And now comes the very interesting part which most of the people really underappreciate and underrate it. ఏంటంటే మనలో చాలా మంది ఎంతసేపు ఎలక్షన్ కమిషన్ ఉంది, 5 సంవత్సరాలకు ఒకసారి నిద్రలేస్తుంది, ఇట్స్ బేసిక్లీ లైక్ ఎ టూత్లెస్ టైగర్, ఏం చేయదు, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, ఓట్లు లెక్కిస్తుంది, పేపర్లు ప్రింట్ చేస్తుంది, సంతకాలు తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది అని అందరు ఇలా సింపుల్ గా మాట్లాడేస్తారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగానే మన ఇండియాని కాపాడుతుంది. ఎలా అంటే ఇండియా బతకాలి అని అంటే డెమోక్రసీ ఖచ్చితంగా ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలా, ప్రజాస్వామ్యం ఉండాలి అంటే ఎన్నికలు ఖచ్చితంగా జరగాల, ఎన్నికలు జరగాలి అని అంటే మనందరం ఎంతసేపు అనుకుంటాం, ఎన్నికలు జరగాలంటే ఎన్నికలు జరపాలి, సింపుల్ అంతే కదా. నో, దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఎవరు చేస్తారు? ఓటు వేసే వాళ్ళు ఉండాలి అంటే ఓటర్ల జాబితా ఉండాలిగా ముందు, ఎవరెవరు మరణించారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా వేరే దేశం వెళ్ళిపోయారా, లేదు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఎవరైనా పౌరసత్వాన్ని దక్కించుకున్నారా, వాళ్ళందరి జాబితాలు ఉన్నాయా, వాళ్ళు ఓటు వేసే వాళ్ళ కాదా, ఇదంతా ఓటర్ లిస్ట్ ఎలక్టరల్ రోల్ చూసుకోవాలా లేదా. అలానే ఒక పర్సన్ నామినేషన్ వేశారు, ఆ నామినేషన్ కరెక్ట్ గానే ఉందా, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా, ఆ పర్సన్ లీగల్ గా అంతా కరెక్ట్ గానే ఉన్నాడా లేదా, ఏమి రాంగ్ డూయింగ్స్ ఏం చేయట్లేదు కదా, అవన్నీ కూడా నామినేషన్ చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్, పేపర్ వర్క్స్, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ చేస్తోంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి,
ఇటు నామినేషన్ వేసిన కంటెస్టెంట్స్ అవ్వచ్చు, లేదు పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు అవ్వచ్చు, అలానే మీడియా అవ్వచ్చు, వీళ్ళందరూ ఏ విధంగా బిహేవ్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే, వీళ్ళందరూ ఏ విధంగా బిహేవ్ చేయాలని అదంతా ఎంసీసీ తీసుకొచ్చింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. బికాస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. అలానే పొలిటికల్ పార్టీస్ కి ఒకవేళ ఏదైనా గొడవ వస్తే రిగార్డింగ్ ద సింబల్ ఆర్ మేబీ సంథింగ్ ఎల్స్, కొన్నిసార్లు రెండు వేరే పొలిటికల్ పార్టీస్ కి సేమ్ సింబల్ ఉండొచ్చు. అది ఎలా పాసిబుల్ అని మీరు అనొచ్చు. ఒకటేమో జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ, ఇంకోటేమో స్టేట్ పార్టీ లేదు రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ. అప్పుడు ఆబ్వియస్ గా యూజ్ చేయొచ్చు కదా. వాట్స్ రాంగ్ ఇన్ దట్? సో అందుకని ఇలాంటి టైంలో లేదు కొన్నిసార్లు సేమ్ పార్టీకి సంబంధించి రెండు డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయిపోయి వీళ్ళు కొట్టుకుంటారు, ఈ సింబల్ నాకు కావాలంటే నాకు కావాలి అని. అలాంటి పరిస్థితులలో ఎలక్షన్ కమిషన్ ఒక కోర్టు లాగా కూడా వ్యవహరిస్తుంది. ఎలా అయితే మన నిజ జీవితాల్లో, రోజువారీ జీవితాల్లో మన తల్లులు ఎలా అయితే మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారో, అలా ఎలక్షన్ కమిషన్ కూడా మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ మధ్య చాలా కాంప్లెక్స్ గా తయారయ్యాయి. కాంప్లెక్స్ అంటే ఏంటి? సంక్లిష్టంగా అని అర్థం. సంక్లిష్టం అనే వర్డే చాలా కష్టంగా ఉంది. మరి వాళ్ళు సంక్లిష్టం ఇంకా పెంచుకుంటూ పోతే, అందుకే మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి. అన్ని విషయాలు తెలుసుకోవాలంటే యూ నీడ్ సమ్ టైం. అందుకే టైంని స్పెండ్ చేస్తే ఎవరైనా సరే ఎక్స్పర్ట్ అవుతారు. సో దాట్స్ వాట్ యూఆర్ డూయింగ్. సో బీ హ్యాపీ ఫర్ దాట్. సో మనం ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఫంక్షన్స్ అండ్ పవర్స్ గమనిస్తే బేసిక్ గా అవి 3 కేటగిరీస్ లో కేటగిరైజ్ చేశారు. ఒకటి అడ్మినిస్ట్రేటివ్, పరిపాలనాపరమైన. మనం ఇందాక చెప్పాం, ఆఫ్ కోర్స్ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. అడ్వైజరీ అంటే సలహాపూర్వకమైన. అలానే క్వాజీ జ్యుడిషియల్ అంటే పాక్షిక న్యాయపరమైన. ఎందుకు పాక్షిక, క్వాజీ అని ఎందుకు అంటున్నారు? వై నాట్ జస్ట్ సింప్లీ జ్యుడిషియల్? బికాస్ జ్యుడిషియల్ పవర్స్ జ్యుడిషియరీకి ఉంటుంది, అంటే న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఎన్నికల సంఘం న్యాయం కోసం కాదు ఇక్కడ ఉంది, ఎన్నికలు నిర్వహించడం కోసం. ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవస్థ అది, న్యాయ వ్యవస్థ కాదు. కానీ న్యాయ వ్యవస్థకి సంబంధించిన కొన్ని అధికారాలు దీనికి ఉన్నాయి కాబట్టి దాన్ని క్వాజీ జ్యుడిషియల్ అంటున్నారు. అలా ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అడ్వైజరీ బాడీ, క్వాజీ జ్యుడిషియల్ బాడీ. పరిపాలన పరమైన, సలహాపూర్వకమైన, పాక్షిక న్యాయపరమైన సంస్థది. లెట్స్ ట్రై టు గెట్ టు నో అబౌట్ మచ్ మోర్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్. మొదటిది అడ్మినిస్ట్రేటివ్, పరిపాలనాపరమైన అధికారాల విధులు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఎన్నికల సంఘం ఓటర్ జాబితా, ఎలక్టోరల్ రోల్, ఓటర్ లిస్ట్ ఆల్రెడీ తెలుసుకున్నావా? అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఏదైనా చేంజెస్ ఉంటే ఎవరు చేస్తారు దానికి చేంజ్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అభ్యర్థుల నామినేషన్ ఫైల్ చేస్తారు. కొంతమంది మళ్ళీ నామినేషన్ రద్దు చేసుకుంటారు, క్యాన్సిల్ చేసుకుంటారు. వీటన్నిటికి సంబంధించిన పేపర్ వర్క్ ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్. పోలింగ్ కి సంబంధించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కి సంబంధించి, వివిప్యాట్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, వీటన్నిటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఎవరు చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్. రిజల్ట్స్ కి సంబంధించి డిక్లరేషన్ కానీ, కౌంటింగ్ అని ఇదంతా ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్. సో వీటన్నిటికి సంబంధించిన డ్యూటీస్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది కదా. ఇవన్నీ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్. దట్స్ వాట్ ద ఎలక్షన్ కమిషన్ ఇస్ డూయింగ్. అలానే ఎన్నికల సమయాలలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు, అలానే అభ్యర్థులు అందరూ కూడా బేసిక్ గా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొస్తుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి. సో ఎవరు కూడా మతాలను యూజ్ చేసి, రిలీజన్ యూజ్ చేసి ఎవరినో ప్రేరేపించడం కానీ, ఇన్స్టిగేట్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. అందరికీ కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏంటి? సెకండ్ క్లాస్ చదివే పిల్లాడికిను, ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లాడికిను క్రికెట్ మ్యాచ్ పెడితే ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్ గా వాళ్ళు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏంటి? సెకండ్ క్లాస్ చదివేవాడికి సెకండ్ క్లాస్ చదివేవాడితో మ్యాచ్ పెట్టాలి, ఇంటర్ సెకండ్ ఇయర్ తో మ్యాచ్ పెట్టాలి. వీళ్ళని ఒకలాగా వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేయాలా, లేదా అందరినీ సమానంగా ట్రీట్ చేయాలా? అందరినీ సమానంగా ట్రీట్ చేయాలంటే సెకండ్ క్లాస్ వాడికి సెకండ్ క్లాస్, వీళ్ళని ట్రీట్ చేయాలి, అవునా? అలానే ఈ ఎలక్షన్స్ దగ్గర కూడా పొలిటికల్ పార్టీస్ ని, అలానే మీడియాని, అలానే నామినేషన్ వేసిన కంటెస్టెంట్లని అందరినీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో ఉంచడానికి బేసిక్ గా ఎన్నికల సంఘం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది బై ఇంప్లిమెంటింగ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది? ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో అప్పటి నుంచి ఓటింగ్ అయిపోయిన వరకు, పోలింగ్ అయిపోయిన వరకు కూడా అదంతా జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ ద ఎలక్షన్ కమిషన్ ఇస్ డూయింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీ. తర్వాత ఇది అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీల యొక్క పెండింగ్ లో ఉన్న ఎన్నికలను కూడా పర్యవేక్షిస్తుంది. ఇట్ ఆల్సో లుక్స్ ఆఫ్టర్ ద బై ఎలక్షన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అలానే కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు అవన్నీ కూడా చూస్తుంది. అలానే పార్లమెంట్ డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఎన్నికల నియోజకవర్గాలను ప్రాదేశిక సరిహద్దులుగా ఏర్పాటు చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఇస్ అ హాట్ టాపిక్. దిస్ ఇస్ హ్యాపెనింగ్. 2026 లో డీలిమిటేషన్ కమిషన్ వస్తుంది.
అప్పుడు ఉత్తర భారతదేశంలో లోక్సభ సీట్లు భారీగా పెరిగిపోతాయి, విచ్ డెఫినెట్లీ విల్ హ్యాంపర్ ద గ్రోత్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ డిస్కషన్ చాలా భారీగా జరుగుతోంది. వెల్, డీలిమిటేషన్ కమిషన్ కి సంబంధించి పార్లమెంట్ చట్టం తీసుకొని రావాలి, డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ అని. వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ సెన్సస్ ని కన్సిడర్ చేయాలి. సెన్సస్ ని కన్సిడర్ చేయాలంటే సో మెనీ థింగ్స్ అగైన్ హ్యాపెనింగ్. బట్ అగైన్ వీటి ద్వారా డీలిమిటేషన్ కమిషన్ ప్రకారం ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఎంత టెరిటరీ ఉండాలి, అది ఎంత ఉండాలా, ఇంతే ఉండాలా, లేదు ఇంతే ఉండాలా, ఇదంతా డిటర్మిన్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. Now let's talk about the advisory powers or functions that the Election Commission of India has. పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క అనర్హతలకు సంబంధించి విషయాలపై ఎన్నికల సంఘం రాష్ట్రపతి లేదా గవర్నర్ సలహాలు అందిస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేర్ కెన్ బి దిస్ పాయింట్ ఆఫ్ సెడిషన్. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం బేసిక్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు కదా, షెడ్యూల్ 10 యాంటీ డిఫెక్షన్. సో బేసిక్ గా ఎమ్మెల్యేలు అనుకోండి, ఒకవేళ వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే కనుక అది గవర్నర్ కి చెప్పడం, లేదు లోక్సభ లేదా రాజ్యసభ ఎంపీ అయితే ప్రెసిడెంట్ కి చెప్పడం. మీరు ఆ విధంగా నిర్ణయం తీసుకోండి అని సలహా ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు సలహా? స్టేట్ లెవెల్ అయితే గవర్నర్ కిను, కేంద్ర స్థాయిలో అయితే ప్రెసిడెంట్ కి ఇస్తున్నారు, సలహా ఇస్తున్నారు. అండ్ దెన్ సలహాపూర్వకమైన అధికారాల విధుల్లో మరి ఇంకోటి, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఇది రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 356, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్టికల్ 352 ఇస్ నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఇస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ మధ్యలో ఉన్నది 356. ఒక రాష్ట్రంలో అంటే ఒక స్టేట్ లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటే రాజ్యాంగ వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదు అని ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగ అధినేత అంటే ఆ స్టేట్ యొక్క కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరు? గవర్నర్ ప్రెసిడెంట్ కి ఇన్ఫార్మ్ చేసి అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ ని ఇంప్లిమెంట్ చేస్తే, ప్రెసిడెంట్ రూల్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక పాయింట్ ఆఫ్ టైం ఆపాలి కదా, బికాస్ రాష్ట్రానికి కూడా ఒక స్వయం ప్రతిపత్తి ఉంది సర్టన్ ఆస్పెక్ట్స్ లో, దానికి కూడా అటానమస్ ఇవ్వాలి. మరి ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ ఉండాలి కదా అక్కడ. మరి గవర్నమెంట్ ఉండాలంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి కదా. ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి లేదా అని చెప్పి బేసిక్ గా ఎలక్షన్ కమిషనే ఆ విధంగా సలహా ఇస్తుంది. అలానే అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఫలితాల తర్వాత సంఘర్షణ సందర్భాల్లో ఎన్నికల సంఘం హైకోర్టులు మరియు సుప్రీం కోర్టుకు కూడా సలహా ఇస్తుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఫలితాలు వచ్చిన తర్వాత కొన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు కోalition గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, ఇటు నుంచి అటు ఎమ్మెల్యేలు చంపడానికి, వాట్ ఎవర్ దేర్ విల్ బి సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. అలాంటి పరిస్థితుల్లో ఏమన్నా సంక్లిష్టమైన పరిస్థితులు వస్తే గనక హైకోర్టు దగ్గర కొంతమంది వెళ్తారు, కొంతమంది సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ నిర్ణయం మెరుగ్గా తీసుకోవడానికి, ఒక ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ డిసిజన్ తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సలహా ఇస్తుంది. మీరు ఈ విధంగా కన్సిడర్ చేయండి, దీస్ ఆర్ ద థింగ్స్, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్, అందుకని మీరు ఈ విధంగా కన్సిడర్ చేయొచ్చు అని. బట్ అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. బట్ ఆ విధంగా ఒక మంచి డిసిజన్ తీసుకోవడానికి అడ్వైస్ వీళ్ళు ఇస్తున్నారు కదా. And then comes the quasi-judicial powers and the functions of the Election Commission of India. రాజకీయ పార్టీల యొక్క గుర్తింపు మరియు పేర్కొన్న పార్టీలకు ఎన్నికల గుర్తుల కేటాయింపులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఎన్నికల సంఘం ఒక న్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ బేసిక్ గా వాటి యొక్క పార్టీ సింబల్స్ కి సంబంధించి కొన్ని సార్లు ఒకే పొలిటికల్ పార్టీకి సంబంధించి రెండు వేరే వేరే గ్రూపులు చీలికలు అయిపోయి సెపరేషన్ వచ్చేసి వీళ్ళు ఇద్దరు కొట్టుకుని వచ్చి వీళ్ళు ఈ పార్టీ సింబల్ నాకు రావాలి అంటే నాకు రావాలని కొట్టుకుంటారు. అలాంటప్పుడు ఆ పొలిటికల్ పార్టీ సింబల్ ఏదైతే ఉందో ఏ గ్రూప్ కి దక్కాలి అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జడ్జ్ చేస్తుంది, డిసిజన్ ఇస్తుంది, యాజ్ లైక్ ఎ కోర్ట్ న్యాయం ఇస్తుంది. అందుకే క్వాసి జ్యుడిషియల్ పవర్. So that's all for the day. Election Commission of India. We started with the question, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అని. I hope you got the answer. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు, అట్ ద సేమ్ టైం లోక్సభకి సంబంధించిన ఎన్నికలు రెండు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సో ఇది రాష్ట్రం కదా, నాకు అవసరం లేదని చెప్పి ఆ డ్యూటీని వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అప్పచెప్పట్లేదు. దట్ ఈస్ ద థింగ్. చూసారు కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ చేపట్టడానికి చాలా చేస్తోంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం అనవసరమైన చోట వేలు పెట్టి ఎక్కడైతే వేలు పెట్టాలో అక్కడ వేలు పెట్టకుండా వదిలేస్తున్నాం. ఈసారైనా సరే మీ వేలుని సక్రమంగా వినియోగించుకోండి. ఎక్కడ బాగా నొక్కాలో అక్కడ బాగా నొక్కండి. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన పెద్ద వెపనే ఓటు వేయడం. రిమెంబర్, మీరు ప్రైమ్ మినిస్టర్ ఎవరవుతారు, చీఫ్ మినిస్టర్ ఎవరవుతారో అని మీరు డిసైడ్ చెయ్యలేరు. ద ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ చూసింగ్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ. మీ నియోజకవర్గానికి మంచి క్యాండిడేట్ ఎవరు అని మీరు వాళ్ళని ఎన్నుకోవాలి. కానీ
నేను ఈ పార్టీకి వేస్తే ఆ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఈ పార్టీకి ఓటేస్తే ఈ పర్సన్ చీఫ్ మినిస్టర్ అవుతారు అని మీరు ఓటు వేయకూడదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీకు నచ్చని పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒకవేళ ఎమ్మెల్యే లేదు ఎంపీ అయినా, తను ఒకవేళ మంచి పర్సన్, కేపబుల్ పర్సన్ అయితే వేరే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా అక్కడి నుంచి నిధులను రప్పించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయించగలడు ఆ పర్సన్. అందుకని ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్వేస్ షుడ్ బి ద థింగ్స్ లైక్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ విచ్ మ్యాటర్స్. అంతే కదా, ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తాము, కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు మంచిది ఇవ్వండి అని అంటాం. మరి అలాంటప్పుడు వచ్చేదే అవకాశం 5 సంవత్సరాలకు ఒకసారి. మీరందరూ ఆ ఒక్క ఓటు ఏమైంది అని ఇలా చాలా లైట్ గా తీసుకుని వదిలేస్తున్నారు. 5 years చాలా డిటర్మిన్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు పుట్టాడు, ఆ టైంకి వాళ్ళకి చదువు చెప్పలేదు అనుకుందాం, ఆ ఫస్ట్ 5 years వాళ్ళకి బేసిక్ గా కేర్ తీసుకోలేదు అనుకుందాం, లేదా హెల్త్ సంబంధించి ఏం తీసుకోలేదు, గవర్నమెంట్ అసలు స్కీమే లాంచ్ చేయలేదు అనుకుందాం. ఆ పిల్లలు ఏమైపోతారు? జస్ట్ ఇమాజిన్ అబౌట్ దాట్. 10th క్లాస్ చదివిన తర్వాత 5 సంవత్సరాలకు గవర్నమెంట్ ఫామ్ అయింది అని అనుకుందాం, వాళ్ళకి అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయలేదు, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. వాళ్ళని చదువుకుంటారా? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ఇటు పుట్టిన పిల్లాడికి లాభం లేకుండా పోయింది, 10th క్లాస్ పాస్ అయినడికి లాభం లేకుండా పోయింది. ఇంకెక్కడ వాడు పౌరుడు మటుకు చేసేదేముంది? అందుకని ఓటు వెయ్యండి, యూజ్ యువర్ ఫింగర్ వైజ్లీ. అవసరం లేని చోట వేరే ఎట్టగా పెడతారుగా, కరెక్ట్ ప్లేస్లో ఇప్పుడైనా పెట్టండి. సో దాట్ ఈస్ ద థింగ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఐ హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మీ ఫీడ్బ్యాక్ని హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైతే ఇంకో 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అవేర్నెస్ మ్యాటర్స్. అలానే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సో వన్స్ అగైన్, డోంట్ ఫర్గెట్ టు ఓట్ అండ్ యూజ్ యువర్ ఓట్ వైజ్లీ. బికాస్ మీకు ఉన్నది 1,000 ఓటు వేయడానికి, 2,000తో వేయచ్చు కానీ, బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. 1,000తో ఓటేస్తారు, ఒక్కసారే ఓటు వేస్తారు 5 ఏళ్లకి. సో జాగ్రత్తగా వేయండి. On that note, we'll again meet in a different current affair video and a new current affair video. Till then, keep watching Shiva Reddy Logics YouTube channel. And this is Vivek signing off. Thank you.